ఇక వేసవి సెలవుల అనంతరం పాఠశాలలో ఈ రోజు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అండ్ మీల్స్ పథకాన్ని రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యశస్విని రెడ్డి, కలెక్టర్ ప్రియాంక, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 29 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు పథకాన్ని అందిస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి, విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పిల్లలందరూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని పౌష్టిక ఆహారం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి దాదాపు 29 లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు నుండి ఉదయం పూట అల్పాహారం, అది కూడా పౌష్టిక అల్పాహారం ఇచ్చి స్కూల్ డ్రాప్అవుట్స్ తక్కువ చేయడంతో పాటుగా మరి వివిధ రకాల ఉపాధి కోసం ఉదయాన్నే పనులు వెళ్లేటువంటి తల్లిదండ్రులు ఆకలి మంటతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల యొక్క అంశాన్ని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం పూట అల్పాహార కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ రాజ్ భవన్ స్కూల్లో ప్రారంభం చేయడం జరిగింది. హైదరాబాద్లోనే దాదాపు 93,000 మంది విద్యార్థులుంటే రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది విద్యార్థులకు మరి కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యాహ్న భోజనం కార్యక్రమం ఇప్పటికే ఉంది. ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇట్లా ప్రోత్సాహపరిచేటువంటి ఆకలికి పొద్దున ఉదయాన్నే పనికి వెళ్లేటువంటి కుటుంబాలు అనేక మంది ఉన్నారు కదా. అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ పని కావచ్చు, ఏదైనా పొద్దున్నే అల్పాహారం చేసి తయారు చేసి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఉండొచ్చు. వాళ్ళందరికీ పాఠశాలనే వేదికగా ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించండి, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించండి. తప్పకుండా ఆ తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించేటువంటి బాధ్యత ప్రభుత్వం పట్ల అధ్యాపకులదనే మాట.